మనిషి తన జీవితంలో ఏ వయసులో ఎలా ఉండాలో భీష్ముడు చెప్పాడు. అవి ఈ కాలానికి కూడా పనికొస్తాయి. బ్రహ్మచర్యంలో ఉండేవారు గురువులకు సేవ చేయాలి, శాస్త్రాలను అధ్యయనం చేయాలి. బ్రహ్మచర్యం లేదా విద్యార్థి దశలో ఉన్నవారికి బాహ్య అలంకారాల మీద ఆసక్తి ఉండకూడదు. ఇవే చెడును పెంచుతాయి. ఏ కాలంలోనైనా విద్యార్థులు ఎలా ఉండాలో చెప్పాడు భీష్ముడు. ఆ కాలంలో బ్రహ్మచారులు భిక్ష ద్వారా తమ ఆహారాన్ని సంపాదించుకునేవారు. ఎంత రాజకుమారుడైనా భిక్షకు వెళ్లాల్సిందే. దీనివల్ల ఆ విద్యార్థిలో ఉండే అహంకారం నశిస్తుంది. అలాగే ఆహారం మీద గౌరవం పెరుగుతుంది. బ్రహ్మచారికి ఎవరి మీద ప్రేమ కానీ ద్వేషం కానీ ఉండకూడదు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అంటే టీనేజ్లో తల్లిదండ్రులు గురువు నేర్పే సంస్కారాలు బట్టే విద్యార్థి భవిష్యత్తు ఉంటుంది. బ్రహ్మచర్యం తర్వాత వివాహమవుతుంది కనుక గృహస్థు అవుతాడు. గృహస్థు తన భార్యను తనలో సగభాగంగా భావించాలి. సంప్రదాయాలను పాటించాలి. అతిథులు వస్తే వారి ఆకలి తీర్చాలి లేదా వారికి దానం చేయాలి. తమ వారసులకు సంస్కృతి సంప్రదాయాలు నేర్పడం గృహస్థు ప్రధాన బాధ్యత. అలాగే కుటుంబానికి ఏ ఇబ్బంది రాకుండా సంపాదించడం కూడా గృహస్థు బాధ్యతే.